శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం ఈ నెల 20న వడ్డెర సత్రంలో గది తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 3 రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో సత్రం నిర్వాహకులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా 5గురు మృతి చెంది కనిపించారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక శ్రీశైలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు ఆ కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, శ్రీశైలంలో గత 3 రోజుల కిందట అంటే 20వ తేదీన వడ్డెర సత్రంలో 5గురు రూము రెంట్కు తీసుకోవడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి వాళ్ళు బయటికి రాకపోవడంతో సత్రం యాజమాన్యం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. పోలీసులు వచ్చి రూము తలుపులు తీయగా బాత్రూమ్ లో 3, హాల్లో 2 ఊరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించడం కూడా జరిగింది. వీరంతా ఒకే కుటుంబంకి చెందిన వారు, సత్యసాయి జిల్లాకు చెందిన వారు. వీరు అప్పుల బాధతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే 3 రోజులుగా శ్రీశైల క్షేత్రానికి చేరుకొని 3 రోజుల తర్వాత వారు ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని వివిధ జీవులు భయపడి ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. శాలిని, కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా వివరాలు అందాయా మధు? కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే ప్రాథమికంగా పోలీసులు విచారణ చేసిన దాని ప్రకారంగా వారికి కొద్దిగా అప్పులు ఉన్నాయి. శ్రీశైలంకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని వస్తామని చెప్పినారు, కానీ ఇలా చేసుకుంటామని తెలియదని చెప్పేసి కుటుంబ సభ్యులు పోలీసులతో చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆర్థిక సమస్యలే ఈ ఆత్మహత్యలకు కారణమని పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ రైట్, థ్యాంక్ యూ మధు.